హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సొరకాయ సాబుదానా గారెలు చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దాము. జీలకర్ర, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది మన బియ్యం పిండి, ఒక 8 మిర్చీస్. ఇది ఏదైతే ఉందో ఇది పొటాటోస్ అండి. వీటిని మనం బాయిల్ చేసుకొని గ్రేట్ చేసి పెట్టుకోవాలి, ఒక కప్పు. ఇది మన సాబుదానా. దీన్ని పౌడర్ చేసుకొని బరకగా ఇలా చేసుకోవాలి. చూసుకోండి అలా ఉండాలి, ఓకేనా? అలా పౌడర్ అంతవరకే పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి కొత్తిమీర, కరివేపాకు, ఇది మన పీనట్ పౌడర్, ఇది ఒక 1.5 కప్ సొరకాయ అండ్ తగినంత వాటర్. సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు. సో గైస్, మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని కలిపేసుకోవాలి. చూడండి ఎలా కలుపుకోవాలి. అన్నీ కలిపేసుకోవాలి. ఇది కూడా ఒక స్నాక్ ఐటమ్ గైస్. మీ కిడ్స్కి అయితే చాలా నచ్చుతుంది. కిడ్స్ అయినా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఒక పెద్ద రీజన్ ఏంటంటే ఇది చాలా ఈజీ చేసుకోవడానికి. అది మెయిన్ రీజన్. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీ గైస్, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి మీకు ఎలా నచ్చిందో. మేము ఇంతకు ముందు చేసిన వంటలు ట్రై చేశారా, ఎలా వచ్చాయి చెప్పండి. నా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ కొంచెం ట్రై చేశారు, చాలా బాగా వచ్చిందని చెప్పారు. మీ ఒపీనియన్స్ కూడా కావాలి గైస్. మీరు కూడా మాకు ఫ్రెండ్సే అనుకోండి. మీ కామెంట్స్ చూస్తే మాకు తెలుస్తుంది మీరు కూడా ట్రై చేస్తున్నారనేసి. కొంచెం బలం అవసరం ఉంటుంది, బికాజ్ కొంచెం మనం ఆలుగడ్డ బాయిల్డ్ కలుపుతున్నాం కాబట్టి బాగా మిక్స్ అవ్వాలి అది. కిచెన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అలా అనుకోండి. ఇక స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్ మనకి కలుపుకోవడానికి. బియ్యం పిండి మనము బైండింగ్కి వాడుతున్నాం గైస్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్, ఇది కలుపుకుంటున్నాం కదా. కలుపుకున్నాక ఒక 20 మినిట్స్ వరకు మనం పక్కన పెట్టేసేయాలి, ఓకే? ఇలా కలుపుతున్నప్పుడు మనము ఏం చేయాలంటే పొయ్యి ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటే బెటర్. అండ్ 20 మినిట్స్ తర్వాత ఇది బాగా బైండ్ అయ్యే తర్వాత అప్పుడు మనం గారెలు వేసుకుందాము. ఇప్పటికైతే కలిపేసాం గైస్. ఇది ఒక 20 మినిట్స్ పక్కన పెడతాం మేము. సో గైస్, ఇందాక మేము అన్ని కలుపుకోవడం చెప్పాము కదా. వాటర్ అయితే వేసుకోలేదండి, ఎందుకంటే మనకి సొరకాయలు ఉన్న వాటరే సరిపోయింది బైండింగ్కి. సో అవసరం లేదు. ఇప్పుడు మనము ఈ గారెలు ఎలా వేసుకుందామో చూద్దాం, ఓకేనా? చూసారు కదా, అలా రౌండ్గా చేసుకొని ఈజీ మధ్యలో ఒక హోల్ పెట్టేసా, సింపుల్ యాజ్ దట్, అంతే. ఇలా చేసేసుకొని సైడ్స్ కూడా రౌండ్గా ఉండేటట్టు చూసేసుకొని ఇలా వేసేసుకోవాలి. చూసారు, ఇవి లైట్ బ్రౌన్ ఉంటాయి చాలా, ఓకేనా? చాలా క్రిస్పీ ఉంటాయి బై ది వే గైస్, మీకు చాలా నచ్చుతుంది. ముందుగా చెప్పినట్టుగా పెంక ముందే రెడీగా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి వేడి చేసి పెట్టుకుంటే మనం ఇలా వేయగానే ఇలా అయిపోతాయి ఈజీగా. ఒక 1.5 మినిట్ ఆగితే మీకు లైట్ బ్రౌన్గా మారిపోతాయి. ఒక వాయింపులో ఒక 4 వేసుకుంటే బెటర్. మీకు పెద్ద కడాయి ఉంటే ఒక 5-6 వరకు వేసుకోవచ్చు. కంఫర్టబుల్గా ఈజీగా అయిపోతాయి. చూస్తున్నారు కదా గైస్, అది లైట్గా మనకి లైట్ బ్రౌన్ అవుతున్నాయి. తిప్పుకుంటుండాలి. 1.5 మినిట్ కాగానే మీరు తిప్పేసుకొని ఇంకో 1.5 మినిట్ ఉంటే మీకు వేడిగా సొరకాయ సాబుదానా వడలు రెడీ. సాబుదానా వేయడం వల్ల క్రిస్పీనెస్ పెరుగుతుంది, అదే దీని స్పెషాలిటీ.
యూజువల్గా అయితే మనము ఉట్టి సాబుదానా చేస్తాం, దీనిలో సొరగా యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయి ఉంటుంది. ట్రై చేసి చెప్పాలి, ఇట్స్ గోయింగ్ బి వెరీ టేస్టీ. చూసారు కదా, ఇక్కడ లైట్ బ్రౌన్ అయింది, ఇక్కడ లైట్ బ్రౌన్ అయింది. ఒకసారి తిప్పేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, యూజువల్గా వాటర్ అనేది బైండింగ్ చేస్తాము, అందుకనే వాటర్ చూపించాము. మీకు బైండింగ్ సరిగా లేకపోతే వాటర్ వేయాల్సి వస్తుంది, బైండింగ్ బాగుంటే వాటర్ అవసరం ఉండదు అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ యొక్క గారెకే కాదు, ఏ గారెకైనా వర్తిస్తుంది అనమాట. చూసారు కదా గైస్, మనకి లైట్ బ్రౌన్ అయ్యాయి. మనం ప్లేట్లో తీసుకొని పెట్టేసుకుంటాము. ఫస్ట్ అయితే వేరే ప్లేట్లో వేసుకోండి, సో దట్ ఆయిల్ అంతా కొంచెం ఎక్సెస్ ఆయిల్ అయితే ఏదైనా అది పడిపోతుంది టిష్యూ పేపర్లోకి. దాని తర్వాత మీరు ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మేము ఎలా సర్వ్ చేసుకుంటామో చూడండి. సో గైస్, చూస్తున్నారుగా, మేము ఇలా సర్వ్ చేసేసుకున్నాము. మీరు కూడా మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.